బొల్లపల్లి స్వామి ఓఈజీఎస్సీ నుంచి ఒక నిమిషం. మీరంతా ఒక 100 మంది స్టూడెంట్స్ కొన్ని డివైడ్ చేయండి, అక్కడే పెట్టండి. ఓకే అన్న, మేమేమంటామంటే మీ జేఏసీలో విద్యార్థుల ప్రాతినిధ్యం లేదు. మేజర్గా ఏంటంటే విద్యార్థులు యువకులతో అయితే అన్న మా రక్తం బ్లడ్ చాలా షార్ప్గా ఉంటుంది, మరుగుతుంది. కొద్దిగా ఆత్మ చల్లబడవచ్చు, కానీ మా ఇదిలో మీరు చేసిర్రు, మాకు కూడా అవకాశం ఏమంటున్నాం అన్న. మేము రేపు మీరు ఒకసారి ఇదే అఖిలపక్షం వాళ్ళు వచ్చి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి. ఉస్మాన్ యూనివర్సిటీలో అగ్గిరాజ్ చేస్తాము. ఉత్తుత్తగా చేస్తే కాదు, అగ్గి ఏ చేయాలో మా ప్లాన్స్ మాకున్నాయి. ఎక్కడెక్కడ ఏ పాయింట్ ఏ పెట్టాలో అవి పెట్టుకొని పోతాం మేము. కానీ దయచేసి మీరు కూడా ఒకసారి యూనివర్సిటీకి వస్తే ఈ అఖిలపక్షాలు కలిసి ఉంటే ఒక ఎత్తు, ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఒక తెలంగాణకు ఒక ఉద్యమ కేంద్రంగా ఉంటుంది. మీరందరూ రాండి, రేపు ప్రెస్ మీట్ పెట్టేద్దాం, మీ అందరూ వెళ్ళిపోండి. ఇది ఎలక్ట్రానిక్ మీడియా మనకు లైవ్ టెలికాస్ట్ అనేది టెలికాస్ట్ మా ప్లాన్లో మేము ఉంటాం. అగ్గిరాజ్ చేసే ప్లాన్లో ఏమేమి దానికి సంబంధించినటువంటి సోర్సెస్ ఏముంటాయి మేము ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే అది ఏం మీడియం అందుకే అడుగుతున్నాడు. కంపల్సరీ రేపు మీరు ఆఫ్టర్ లంచ్ వస్తారా, లేకపోతే మీరు ఆఫ్టర్ లంచా ర్యాలీ చూసుకుంటే ఆడని ఆర్ట్స్ కాలేజ్ ముందరనే టేబుల్ వేపిస్తా. మీరందరూ మీ కట్అవుట్స్ మీ మొగాలు ఆడ చూపెట్టి మీ వాయిస్ ఇస్తే ఇక అది వెళ్ళిపోతుంది. తర్వాత మా పని మేము చేసుకుంటాం. ఇక్కడ మన సత్యం అన్న, మన లింగం అన్న, మన మధు, మేము వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం ఎక్కడ ఏం చేయాలని చెప్పేసి. దయచేసి రేపు మీరు ఓయూకి ఇవి అందరూ రావాలి. మీరు అఖిలపక్షం వస్తే మెసేజ్ కంపల్సరీ పోద్దానా. తర్వాత ఒకవేళ వీలైందనుకో అట్టే దాని ఒక విధంగా వెహికల్స్ ర్యాలీ కూడా ఎన్సీ వరకు పెడితే ఎక్కడో అక్కడ వెళ్ళిపోవచ్చు. బంధు ప్రభావం చాలా తీవ్రంగా పోతుంది. దయచేసి మీరందరూ రేపు వచ్చే విధంగా చేయండి అన్న. మీకు రాజారాం యాదవ్ గారు కోఆర్డినేట్ చేస్తాడు. ఎప్పుడు వస్తామండి? మధ్యాహ్నం మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ జనాభా మేము ఏర్పాటు చేసుకుంటాం, ఇబ్బంది లేదు. మీరు ఒక్కడే చెప్తాను, ఇంకా డీటెయిల్ చెప్పారు. ఫస్ట్ ఫ్రంట్ పేజీలో మీరు చేసింది కనపడాలా. ఫ్రంట్ ఆ టైప్ ఇప్పుడు అయిపోయింది చెప్తే ఆ టైప్లో మీరు అగ్రెసివ్ది ఎట్లా చేస్తారో గల మనకు బంధు పాటించకుండా ఇప్పుడు అందరు పోయి వారు రిక్వెస్ట్ చేసినట్ల మంచిగా దాని మీద ప్లాన్ చేయండి. ఒకటే టార్గెట్ చేసుకొని చేయండి. ఎలా ఒక పని చేస్తారు, ఎవరు చేసే పని మళ్ళీ రాత్రి